ఉన్నారు సామరామోహన్ రెడ్డి గారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. సామరామోహన్ రెడ్డి గారు ముందు 27,000 స్కూల్స్ని 4,000 స్కూల్ చేస్తామని నిన్న రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. మీరు రాకముందు ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే మరి 4,000 అంటే తక్కువ, స్కూల్స్ కుదించడం ఓకే కానీ మరీ అంత తక్కువ కుదిస్తే ఎట్లా, 1,12,000 మంది టీచర్లు ఉన్నారు. తర్వాత ఈ స్టూడెంట్స్ ఏమంటారు పెద్ద ఎత్తున చాలా 20 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ క్లాస్ కూడా. విద్యా హక్కు చట్టం మీరే తీసుకొచ్చారు, తీసుకొచ్చింది యూపీఏ 2 గవర్నమెంట్. మరి విద్యా హక్కు చట్టం ప్రకారం 1 కిలోమీటర్కో 2 కిలోమీటర్కో స్కూల్ ఉండాలి. 20 కిలోమీటర్కి ఒకసారి స్కూల్ చేస్తే మీరు తెచ్చిన చట్టాన్ని మీరే ఉల్లంఘిస్తున్నట్టు కదా. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అన్ని స్కూల్స్ కలిపి 4,000 స్కూల్సే చేస్తామనేటటువంటి ఉద్దేశంతో ఎవరు మాట్లాడిండు? రేవంత్ రెడ్డి గారు. 4,000 స్కూల్స్ అనేటటువంటిది ది బెస్ట్ స్టాండర్డ్స్ తోటి ఉండేటటువంటి స్కూల్లో నిర్మిస్తామన్నాం. దాని మీనింగ్ మిగతా మొత్తం తీసేస్తామని కాదు, దాని మీనింగ్ మిగతాదంతా తీసేస్తామని కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,000 స్కూళ్ళని అన్ని హంగులతోటి అన్ని యాక్సెస్లు ఉండేటటువంటి విధంగా అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ తోటి పిల్లలకు విద్యను అందించాలనేటటువంటి ఒక సంకల్పం మా ప్రభుత్వం తీసుకుంది. అయితే గతంలో అంటే మా ఉద్దేశం ఏం చెప్పాలి సార్, ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే గతంలో కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల్లో సుమారు 5,000 స్కూళ్లు తీసేసారు. 5,000 స్కూళ్లు. ఉత్తరప్రదేశ్లో 35,000 స్కూళ్లు తీసేసారు. అది ఏమని తీసేసిండ్రు అని అంటే చదువుకోనికి ఎవరు వస్తలేరు టీచర్ స్టూడెంట్ రేషియోల ప్రకారంగా, కాబట్టి ఎన్రోల్ కానప్పుడు ఇట్లాంటి వ్యవస్థలు అనేటట్టు భారం అనేటటువంటి దాంతో పోయినరు. కానీ ఎందుకు ఎన్రోల్మెంట్ జరగట్లేవు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలకు వస్తలేరు అని అంటే ప్రైవేట్ పాఠశాలల్లో అక్కడ వాతావరణం బాగుండడము, లేకపోతే అక్కడ బాగా చెప్తున్నారు అనేటటువంటి నమ్మకం ఉండడం. కానీ తెలంగాణలో మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నప్పటికీ కూడా స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారంగా టీచర్లు అత్యధికంగా ఉంటున్నటువంటిది, విద్య పైన అత్యధికంగా ఒక్క స్టూడెంట్ మీద ₹1,00,000 పైన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటిది ఏడాదికి. సో ఇవన్నీ మనం ఖర్చు చేసే కాడ ఏడ కాంప్రమైజ్ అవుతలేము. కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు వచ్చేసరికి గత 10 సంవత్సరాల్లో ఈ మొత్తం దేశంలోనే లాస్ట్ బట్ 1 ర్యాంక్ తీసుకొని వచ్చిండు కేసీఆర్ గారు. ఎక్కడికి? లాస్ట్ బట్ 1 ర్యాంక్. సో ఈ రోజు దాన్ని మనం ఈరోజు మార్చాలంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో మొత్తం దేశంలోనే లాస్ట్ బట్ 1 ర్యాంక్. అంటే పిల్లలకి సంబంధించినటువంటి విద్యలో ఆ యొక్క క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడము, లేకపోతే దాన్ని అసలు పట్టించుకోకపోవడము, రివ్యూలు చేయకపోవడము లాంటివి ఎన్నో కారణాలతోటి. అయితే మనం వచ్చినాము మెగా డిఎస్సీలను అన్నాము, టీచర్లను తీసుకునే కాడ ఇబ్బంది ఏం లేదు, కానీ పిల్లలకు చదువు విషయం మాత్రం వచ్చినప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు స్కూళ్ళు మూసేస్తే చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ వస్తాయని ఆందోళన వ్యక్తమవుతుంది కదా మేడం. అందుకనే కదా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని చెప్పి మనం అంటున్నాం. మనం వీఆర్ నాట్ అగెన్స్ట్ ప్రైవేట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ అవర్ పబ్లిక్ ఎడ్యుకేషన్ టు బి స్ట్రాంగ్ ఆర్ స్ట్రెంథెన్డ్. మనం మన వ్యవస్థని బలోపేతం చేసుకుందాం. మన పిల్లలు తల్లిదండ్రులు పంపించడు. ఇప్పుడు మిడ్ డే మీల్స్ కాన్సెప్ట్ కెంచి తీసుకొని వస్తే కాంగ్రెస్ పార్టీ పిల్లల్ని ఎందుకు పంపిస్తలేరా అని అంటే పెట్టనీకి ఎవడో పైసలు లేనప్పుడు పిల్లలు ఎడికెంచి చదివిస్తాం మనము అని అంటే, కనీసం స్కూల్లో తినిపిస్తారు, భోజనం వాళ్ళే పెడతారు అని అంటే పిల్లల్ని పంపించేటటువంటి ఒక ఆస్కారం ఉంటుంది అనేటికి మొదలు పెట్టుకుంటే ఈరోజు ప్రైవేటు స్కూళ్లతోటి పోల్చుకుంటే ప్రభుత్వ స్కూళ్లలో ఫీజులు తక్కువ, ఎట్ ద సేమ్ టైమ్ ఉచితంగా కూడా ఉండేటటువంటి వెసులుబాటుతో అన్ని ఉంటాయి. అండ్ మన పిల్లలకు అన్ని నైపుణ్యాల్లో కూడా కేవలం చదువు చదువు కోసం మాత్రమే కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు తీసుకోండి. ఇటు విద్య మాత్రమే కాదు, లేకపోతే స్పోర్ట్స్ మాత్రమే కాదు, ఇంకేదన్నా కూడా పిల్లలకి నైపుణ్యం ఉంటున్నట్టు. ఒక స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెట్టే బదులు జిల్లా మొత్తం బాగు చేయొచ్చు. స్కూల్స్ ఒకటే స్కూల్లో 200 కోట్లు పెడితే చదివేది 2,000 మంది పిల్లలే. సార్ మీకు గుర్తుందో లేదో ప్రతి స్కూల్ కి కూడా మెజారిటీ బిల్డింగ్లకే పోయేది ఖర్చు అంతా కూడా. మీరు నేను ఒకటే అంటున్నా, బిల్డింగ్లకే పోయేది అని అంటే ఇప్పుడు మనకు రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంది ఇదే విద్యా వ్యవస్థలో. ప్రతి నెల మనం చేసినా చేయకపోయినా మనం ప్రతి నెల జీతాలు ఇచ్చేటటువంటిది తప్పదు, వస్తున్నటువంటి ఖర్చులను మోసడం అయితే తప్పదు కదా సార్. అది అన్ని విషయాలు తీసుకోండి, పాఠ్య పుస్తకాలే తీసుకోండి, యూనిఫామ్సే తీసుకోండి, లేకపోతే టీచర్లకు సంబంధించినటువంటి స్కూల్ బిల్డింగ్ కు 120 కోట్ల అంత ఖర్చు పెట్టడం అవసరం ఒక స్కూల్ బిల్డింగ్ కు? దాని వల్ల మొత్తంలో ఇప్పుడున్న స్కూల్స్ బాగా చేయొచ్చు అంటారు. ఇప్పుడున్న స్కూళ్ళని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటూనే పోతున్నాం కదా మనం. ముఖ్యమంత్రి గారు రాగానే కూడా ఈరోజు అన్ని స్కూళ్ళకి బడ్జెట్ ఇచ్చినటువంటిది నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా.
అన్ని స్కూళ్ళకి బడ్జెట్ ఇచ్చినట్టు ఉంది. ఉపాధ్యాయ సంఘ నేతలు వాళ్ళకి చాలా చాక్ పీస్లకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేది. ఎప్పుడు సార్? ఇప్పుడున్న వాటిలో ఇప్పుడు ఉన్న స్కూల్లో కరెంటు బిల్ ఇబ్బంది అవుతుంది. సరే, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మంచి పని చేశారు, అప్రిషియేట్ చేయాలి. ఫ్రీ కరెంట్ యూనిట్లు ఫ్రీ కరెంటు స్కూల్ కూడా ఇచ్చారు. కరెక్ట్, అదొక మంచి పని చేశారు. బట్ ఇప్పుడు చాలా స్కూల్స్ బిల్డింగ్స్ లేవు. వర్షాకాలం అయితే ఇబ్బంది. 27,000 స్కూల్స్ లో ఇబ్బందులు ఉన్నాయి. నేను 4,000 స్కూల్స్ తగ్గించడానికి వ్యతిరేకించట్లే. వాళ్ళు ఏమంటారంటే 4,000 కాదు, కనీసం ఒక 8,000 10,000 చేయండి. సరే, ఇప్పుడు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదనుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు కాబట్టి ఎన్రోల్మెంట్ అయితలేదా అనేటటువంటి ఒక కారణం. అసలు ఆ స్కూల్ని బాగు చేస్తే ఎన్రోల్మెంట్ చక్కగా అవుతుంది అని అనుకునేటటువంటి కారణం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ దానికి పెట్టుకొని మనం ముందుకు పోయేటటువంటిది ఉంది. ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఆయన కాడ ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే ఆయనకంటూ ఒక కళ ఉంది. ఎన్నికల కంటే ముంగటనే ఆనాడు ఉంటున్నటువంటి పిసిసి అధ్యక్షులకి రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఏంటంటే, ఇన్ని సంక్షేమాలలో మనం ఖర్చు పెడుతున్నాము, ఒకసారి ఒక సింహభాగం సంక్షేమం పైసలు గిట్ట మనం విద్య మీద ఖర్చు పెడితే పిల్లలు మొత్తం సెట్ అవుతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సెట్ అవుతుంది అనేటటువంటి ఒక ఆలోచన ఆయనకు ముందు సందు ఉంటున్నటువంటిది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ మొత్తం కిందికి పోయింది అనేటటువంటి దాన్ని కొట్లాడినటువంటి వాళ్ళం. మనం స్ట్రెంథన్ చేయడానికే ఒక్కొక్కటి మెరుగుపరుచుకుంటూ వస్తాం తప్ప ఆల్ ఎట్ వన్స్ అనేటటువంటి జరగలేదు కదా. మీ దగ్గరికి వస్తాను మీరు, ఎందుకంటే మీరు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు ఆ డిపార్ట్మెంట్. నాకు గుర్తుంది. సామ రామ్మోహన్ రెడ్డి గారిని తర్వాత పోరెడ్డి గారిని కంప్లీట్ చేసుకుని మీ దగ్గరికి వస్తాను. ఎస్, చెప్పండి. సో ఈ వ్యవస్థల కంప్లైంట్ చేసేటటువంటి వ్యవస్థ కాదు, ప్రభుత్వ పాఠశాలలని స్ట్రెంథన్ చేయనికే ఈరోజు ఇన్ని యూనియన్లు ఉన్నాయి. ఇన్ని యూనియన్లు అయినా ఏమైనా కూడా సొంత హక్కుల కోసమే కాకుండా పిల్లలు బాగుండాలని ఇంతమంది కూడా ఇట్లా ప్యానెల్ కూర్చొని కొట్లాడడం అనేటటువంటిది ఒక శుభ పరిణామం. ఎంతసేపు మా కోసమనే కాదు, ఇప్పుడు పిఐటి అన్న వాళ్ళు ఎవరో మాట్లాడితే కూడా లేదండి పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నప్పుడే కదా అందరం కలిసి ఉండేటటువంటి ఒక సదుద్దేశం ఏదైతుందో అదే సదుద్దేశంతో మా ప్రభుత్వం కూడా ముందుకు పోతాం. సో మీకేం కావాలో చెప్పండి, మనం ఎట్లా స్ట్రెంథన్ చేసుకుంటాం చెప్పండి. దేర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ కి అవకాశం ఉంది. గతంలో డోర్లు బంద్ చేసి ఉండనేమో. శ్రీధరన్న ఉన్నప్పుడు శ్రీధరన్న వరకు మాత్రం రాష్ట్రం అంతా తిరుగుకుంటా పాపం ఆయన చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ పైన అధిష్టానం కాడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వైఫల్యమైంది అనేటటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ తో అంటే పిల్లల చదువుకి గ్యారంటీ ఉంటుందా? ఏమైనా డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉంటుంది? ఆ డ్రాప్ అవుట్స్ ని నియంత్రించనీకనే, ఎన్రోల్మెంట్ పెరగనీకనే, ఆ రిజిస్ట్రేషన్స్ పెరగనీకనే ఈరోజు మన యొక్క ఈ ప్రయత్నాలు మొత్తం కూడా. శ్రీధర్ రెడ్డి గారు స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్